డి న్యూస్కి స్వాగతం. భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ పూలి శ్రీనివాసులు అన్నారు. శనివారం కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, మార్కాపురం జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం 3 నెలల కాలంలో కృషి చేయాలి అని లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుంది అని అన్నారు. ప్రతి సోమవారం భూ సమస్యల పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. భూ సమస్యల మీద ఫిర్యాదుదారులు వారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని వస్తే పరిష్కారం మార్గం త్వరగా పరిష్కారం అవుతుంది అని ఆయన అన్నారు. వెంటనే పరిష్కరించవలసిన సమస్య అయితే వెంటనే పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. సాగునీరు, తాగునీరు అందించేందుకు కృతనిశ్చయంతో ఉంది అని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఇది కోకొల్లు మార్కాపురం జిల్లాలో ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే రెవెన్యూ పరంగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైనటువంటి క్వాలిటేటివ్ డిస్పోజల్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఇవ్వాలని మరి గౌరవ కలెక్టర్ గారు, నేను, మా రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా మరి పుష్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఒక నెక్స్ట్ 3 months దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి రిఫార్మ్స్ని బేస్ చేసుకొని క్వాలిటేటివ్ డిస్పోజల్ ఇవ్వాలనే దానిలో భాగంగా ఈరోజు కనిగిరి డివిజను నెక్స్ట్ తహసీల్దార్స్తో ఒక రివ్యూ చేసుకుంటున్నాము. ఇక్కడ రెవెన్యూ ఇష్యూస్ ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, వాటి మీద ఇంతకుముందు గతంలో ఎలా మనము రెస్పాండ్ అయ్యాము, ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఎలా వాటిని డిస్పోజ్ చేసుకోవాలనే దాని మీద మనం మాట్లాడటం జరుగుతుంది. ప్రజలు కూడా ఇప్పుడు రెవెన్యూ పరంగా వచ్చేటప్పటికి ప్రతి సోమవారం గ్రీవియన్సెస్ పీజీఆర్ఎస్లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనేది ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా సెటిల్మెంట్, కొన్ని మేము అదే రోజు స్పాట్లోనే డెసిషన్స్ తీసుకుంటాం, కొన్ని ఏమో కొంత టైం తీసుకుంటాం.